హలో అందరికీ, వెల్కమ్ టు సంతోషి వరల్డ్. వెల్కమ్ టు మై ఛానల్. హలో అందరికీ క్రోధినామ సంవత్సర వినాయక చతుర్థి శుభాకాంక్షలు. నేనైతే ఈ సంవత్సరం వినాయక చవితిని ఉత్తరాఖండ్లో మా ఆయన మా పాపతో పాటు చేసుకున్నాను. ఉత్తరాఖండ్లో ఉంటూ 2 years దాటినా కూడా మేము వినాయక చవితి చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. లాస్ట్ టైం చేసుకోవడానికి మాకు కుదరలేదు. సో మొత్తానికైతే అమ్మ వాళ్ళ ఇంట్లో కాకుండా ఇటు అత్తగారింట్లో కాకుండా మేమిద్దరమే విడిగా చేసుకునే వినాయక చతుర్థి ఇది. సో చిన్నప్పటి నుంచి పూజలప్పుడు వ్రతాలప్పుడు ఎలా అయితే చూస్తూ పెరుగుతూ వచ్చాను, వినాయక చతుర్థికి ఇక్కడ నాకున్నంతలో నేను కూడా కొన్ని ప్రసాదాలను చేసి పెట్టుకున్నాను. ముందుగా కొమ్ము శనగలను ఉడకబెట్టి తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత రెగ్యులర్ ప్రసాదమైన పరమాన్నం కూడా చేశాను. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వినాయక చతుర్థి అనేది చేస్తారు, కాకపోతే ఇంటిలో మనలాగా వినాయకుని ప్రతిమను పెట్టుకొని ఒక కథ చదివి వ్రతంలా చేసుకొని ప్రసాదాలు పెట్టి ఇదంతా ఇక్కడి వాళ్ళు చెయ్యరు. నేను మా ఎదురింటి పక్కింటి వాళ్ళని కూడా అడిగాను, ఇక్కడ వినాయక చతుర్థి ఉంటుంది కదా మీకు అంటే ఉంటుందని చెప్పారు. కానీ ఎక్కడైనా వినాయకుని గుడి ఉన్నా వినాయకుడి మందిరం ఉన్నా అక్కడ పూజలాగా మంచిగా డెకరేషన్ చేసి లైటింగ్స్ పెట్టి ఇవన్నీ కూడా చేస్తారు. కానీ ఇంటిలో మాత్రం పూజ చేసుకునేది ఇక్కడ లేదంట. నేనైతే నిజంగానే షాక్ అయ్యాను. అంటే వినాయక చవితి అనేది చాలా పెద్ద పండగ, మనకి అసలు చాలా చాలా పెద్ద పండగ. అలాంటి పండగకి వీళ్ళు ఇంట్లో దీపం పెట్టుకోవడం పూజ చేయడం కూడా ఉండదు ఇక్కడ అని చెప్తే నేనైతే కొంచెం స్టన్ అయ్యా. కాకపోతే ఎక్కడి ఆచారాలు అక్కడే కదండి ఉన్నాడు అని అనుకుంటారేమో, అదేం లేదు. నేను ఒకవైపు హారిదిని ప్రిపేర్ చేస్తుంటే ఇటుపక్క పులిహోరకి తాలింపు మాడిపోతుంది అంటే ఒక్కసారి వచ్చి చూడమంటే వచ్చారు. సో నేనైతే పరమాన్నంతో పాటు కొంచెం పులిహోర కూడా కలిపాను. అలాగే వినాయకునికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం హారిది, కొన్ని చోట్ల పాలతాలికలు అని కూడా అంటారు. ఎంతో ఇష్టమైన మా అమ్మ రెసిపీని అడిగి మరీ చేశాను. అండ్ ఆ వీడియో కూడా లాంగ్ వీడియో చేసి పెట్టాను, దయచేసి చూసేయండి. ఇక్కడ పులిహోర కలుపుతుంటే ఒక చిన్న వీడియో తీయి బాబు అంటే మా దేవా చేసిన కెమెరా విన్యాసం అది. ఈ ఆరిది రెసిపీ అయితే నేను ఎన్ని వీడియోస్ చూసినా ఎంతమందివి చూసినా చిన్నప్పటి నుంచి మా అమ్మ చేస్తే రోజుకి 3-4 సార్లు తినేదాన్ని వినాయక చవితి రోజు. ఆ రెసిపీనే నచ్చి మా అమ్మని అడిగి మరీ చేశాను. అండ్ నెక్స్ట్ నేను ఈ అన్నిటితో పాటు కొన్ని వడలు కూడా వేశాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఏమీ లేకుండా జస్ట్ ప్లెయిన్ వడలు కూడా వేసుకున్నాను. ఎందుకంటే మనకి కుదిరినంత ప్రసాదాలు పెట్టుకోవడం మంచిది కదా. అందులోనూ మా పాప ఉంది. మా పాప లేవడం, దానిని రెడీ చేయడం, అసలు చిన్న పిల్లలతో ఇవన్నీ అయ్యే పనులే కాదు. ఏదో మా ఆయన హెల్ప్, మా పాప హెల్ప్ అన్నీ కలిపి ఇలా కుదిరి నేను మొత్తానికైతే ప్రసాదాలు అయితే కొన్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ప్రసాదాలు చేయడం అయిన తర్వాత అప్పటికే టైం లేట్ అయిపోతుందని ఫాస్ట్గా పూజకి రెడీ చేసుకోవడానికి వెళ్ళిపోయాము. విన్నారుగా, ఇంక ఇక్కడ నుంచి అసలు కథ షురూ అవుతుంది. మా పాప నేను పూజకి రెడీ చేసుకోవడం ఒక ఎత్తు అయితే మా పాపని పక్కన మేనేజ్ చేయడం అంతకన్నా డబల్ ఎత్తు అవుతుంది అసలు. సో నేనైతే ఈ వినాయక చవితి పూజలో మీకు ముఖ్యంగా చెప్పుకోవాలనుకున్నది ఏంటంటే ఈ వినాయకుడి మండపం రెడీ అవ్వడం. యాక్చువల్గా వినాయకుని బొమ్మ మా ఆయన తన ఆఫీస్ నుండి ఆర్డర్ ఇచ్చి అక్కడ ఒకటి తయారు చేయించారు. అండ్ అలాగే అనుకోకుండా మా అమ్మ మా అన్నయ్య వాళ్ళు వైజాగ్ నుంచి DTDC పార్సిల్లో నాకు ఒక వినాయకుడి బొమ్మను కూడా పంపించారు. సో వినాయకుడి ప్రతిమలు అయితే రెడీ అయినాయి, కానీ వినాయకుని ప్రతిమలు పెట్టడానికి నాకైతే కింద మండపం అంటే ఒక బేస్ లాంటిది పీట అనేది ఇక్కడ దొరకలేదు. నేనైతే ముందు రోజు ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళి 2 hours పాటు తిరిగాము, నేను మా ఇంటి ఒక అక్క కలిపి, కానీ ఎక్కడా కూడా దొరకలేదు. సో నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. కిందన వినాయక స్వామిని కూర్చోబెట్టకూడదు, అలా అని ఏదైనా కార్డ్బోర్డ్ ఉంటే దాన్ని లాస్ట్ టైం వరలక్ష్మీదేవి వ్రతంకి డెకరేట్ చేసినట్టు చేసి పెడదామా అంటే మా దేవా ఏమో ఒక పెద్ద విగ్రహం తీసుకొచ్చాడు. మా అమ్మ వాళ్ళు వైజాగ్ నుంచి ఒక బుజ్జి వినాయకుడిని పంపించారు. నేనేమో పసుపుతో వినాయకుడిని చేయడం నాకు ఆనవాయి. ఇంకా మనం వినాయకుని విగ్రహం చుట్టూ పెట్టే పత్రులు, పళ్ళు ఇవన్నీ కూడా హెవీ వెయిట్ అయిపోతే కార్డ్బోర్డ్ షీట్ ఆగదు. సో ఇంకా అది ఆ దేవుడి దయ్యో తెలీదు, లేకపోతే నాది దేవాది అదృష్టమో తెలీదు.
నైట్ డ్యూటీ నుంచి వస్తున్నప్పుడు మా దేవా బాబు అయితే ఈట తీసుకొచ్చాడు. అసలు నాకు కూడా తెలీదు. నేనైతే సర్ప్రైజ్ కంటే కూడా ముందు షాక్ అయ్యా. అసలు ఏంటి, ఎలా, ఎక్కడ దొరికింది ఏంటి అంటే, ఇది దొరకలేదు, కొనలేదు, నేను ఆఫ్టర్నూన్ మా ఆఫీస్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి కొంచెం చేయించాను అప్పటికప్పుడని చెప్పాడు. నేనైతే అసలు ఇంకా భూమి మీద లేను. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వినాయకుని ప్రతిమని పెట్టడానికి ఒక పీఠం లేకపోతే ఇంకా వినాయక చవితి ఎలా చేసుకోవడం అని చెప్పేసి నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనైతే ఎందుకు దేవుడు అనుగ్రహమే అనుకున్నాను. నెక్స్ట్ నేనైతే ఈ పసుపు వినాయకుడిని చేశానన్నమాట. నాకు టైం లేక ఇంకా ఇలా చేశాను. యాక్చువల్గా నాకు టైం ఉంటే, టైం కుదిరితే ఇంకా 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 చాలా బాగా చేస్తాను. ఎందుకంటే నాకు ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటి నుంచి కూడా, పిల్ల అవ్వకముందు నుండి కూడా ప్రతి వినాయక చవితికి నేను పసుపుతో వినాయకుడిని చేస్తాను. అది ఒక ఆనవాయితీ లాగా అయిపోయింది నాకు ఇష్టం కూడా. ఇంకా మా పాప అయితే పువ్వు కావాలి, పువ్వు కావాలి అని ఒక్కటే ఏడుపు. మా అదృష్టం కొద్దీ ఈసారి బంతిపూల దండతో పాటు ఒక 5 దాలియా పువ్వులు కూడా తెప్పించాడు మా దేవ. అది కూడా శ్రీనగర్ నుంచి కాదు, ఎక్కడో బయట నుంచి అంట. సో ఇంకా పువ్వు కావాలి, పువ్వు కావాలి అని ఒక్కటే ఏడుపు. చెప్పా కదా, ప్రశాంతంగా దేవుణ్ణి మంచిగా డెకరేట్ చేసుకుందాము. ఆ తెచ్చిన ఒక 4-5 పత్రిలతోనే మంచిగా చేసుకుందాము అంటే ఒక్కటే ఏడుపు. ఇదొద్దు, అదొద్దు, ఎన్ని ఇచ్చినా కూడా దానికి విడిగా నేనంటూ పక్కన పెట్టిన ఒక పువ్వు అదే కావాలని ఏడుపు. అలా అల్లరి చేయకపోతే మా సిద్ధి ఎలా అవుతుంది? అల్లరి చేస్తేనే అవుతుంది. ఇంకా ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే, ఎప్పుడు బంతిపూల దండలు మాత్రమే ఒక 2, 3, 4 దొరికే మాకు ఏ పూజ అయినా కూడా ఈసారి మా ఆయన దాలియా ఫ్లవర్స్ తెప్పించాడు ఎక్కడో బయట సిటీ నుంచి. అలాగే గులాబీ పువ్వులు తెప్పించాడు. కాకపోతే అవి మా చేతికి వచ్చేసరికి గులాబీ రేకులైనవి. మొత్తం పువ్వులన్నీ కూడా విడిపోయి జస్ట్ గులాబీ రేకులు మాత్రం మిగిలాయి. కానీ నేనైతే మాత్రం ఎంత హ్యాపీ అంటే చిన్న చిన్న విషయాలకి అబ్బా 5 రకాల పత్రిలు దొరికాయి, గులాబీ రేకులు దొరికాయి, ఒక 2-3 దాలియా ఫ్లవర్స్ దొరికాయి, దేవుణ్ణి పెట్టడానికి పీఠం దొరికింది అని. ఇవి చాలా చిన్న చిన్న విషయాలే. మన సైడ్ అయితే పువ్వులు అనేది అసలు చాలా చిన్న విషయం. డబ్బులు ఎక్కువ ఉంటే ఎక్కువ పువ్వులు, తక్కువ ఉంటే తక్కువ పువ్వులు, ఏవీ లేకపోతే ఇంటి పెరట్లో ఉండే అన్ని పువ్వులు కోసుకొచ్చి వినాయకుని మండపాన్ని మొత్తం నింపేసేదాన్ని. నేనైతే ఇప్పటిదాకా నేను చేసుకున్న ప్రతి వినాయక చవితిలో అసలు 11 రకాల పత్రిలేంటి, అసలు 11 రకాల పళ్ళు, ఇంకా పువ్వులైతే చెప్పక్కర్లేదు. పువ్వులతో సపరేట్ డెకరేషన్స్, డిజైన్స్, ఇలా పూజలో పీఠంలో కొంచెం కూడా ఖాళీ లేకుండా పువ్వులతో డెకరేషన్ చేసి పూజలు చేసుకునే నేను ఈ రోజు 4 దాలియా పువ్వులు, కొన్ని గులాబీ రెక్కలు దొరికేసరికి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అది నాకే తెలుసు. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి అలాంటిది. ఇంకా పూజ అయితే సగం అయిపోయింది. నైవేద్యం పెట్టాల్సిన టైం వచ్చినప్పుడు ఇంకా మా పాప ఉంది కదా, వాళ్ళ నాన్నేమో ప్రసాదం అందించమ్మా అమ్మకి అన్నాడు. అంతే. నేను ఎంత చెప్పినా ఎంత అడిగినా ఇవ్వదు. వాళ్ళ నాన్న ఒక్క మాట చెప్పేసరికి మాత్రం ఇస్తుంది వెంటనే. నాన్న కూర్చి అసలు ప్రసాదాలన్నీ మా చిట్టి తల్లి అందించడం, నేను అక్కడ పెట్టడం అయిపోయింది. దేవుడికి నైవేద్యం కూడా పెట్టేశాను. ఇంకా పెట్టేసిన తర్వాత పూజ మళ్ళీ స్టార్ట్ చేయడానికి నేను రెడీ అయ్యాను. నేను పూజ చేయడానికి రెడీ అయితే మా పాప ఇంకా వాళ్ళ నాన్నతో ఆడుకోవడానికి రెడీ అయింది. ఎప్పట్లాగే యాజ్ యూజువల్గా అన్ని ప్రసాదాలతో పాటు నేను చేసిన పులిహోర మొత్తం కూడా తెచ్చిచ్చేస్తుంది. ఇంకా మొదలు పెట్టింది. పూజ లేదు, ఏమీ లేదు. ఇంకా వాళ్ళ నాన్నతో ఆడుకోవడమే మొదలు పెట్టింది. అసలు మొత్తానికైతే పూజ అయిపోయింది. పూజ అవుతున్న మధ్యలో మళ్ళీ రూమ్లోకి వెళ్ళి దువ్వెని తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి తల దువ్వడం. నేనేమో దేవాకు అక్షింతలు ఇస్తుంటే నాకు కొంచెం అక్షింతలు ఇవ్వు అనడం. సరే అని ఇస్తే ఏం చేస్తుంది, మళ్ళీ వాళ్ళ నాన్న చేతిలోనే వేస్తుంది. సో మా పూజ అయితే ఈ సంవత్సరం ఆ దేవుడు అనుగ్రహంతో మా చిన్ని తల్లి అల్లరితో మొత్తానికైతే అయిపోయింది. ఇంకా కొబ్బరికాయ కొట్టే టైం వచ్చింది. కొబ్బరికాయ కొట్టేదాకా కూడా ఆగట్లేదు. నాకు కొబ్బరి నీళ్ళు కావాలి, కొబ్బరి నీళ్ళు కావాలి. యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి నాకు కొబ్బరి అంటే చాలా ఇష్టం. ఇంకా ఎలా అంటే నన్ను మా మామయ్యలందరూ కూడా వెక్కిరించే వాళ్ళని. కోతి కొబ్బరి చిప్ప దొరికితే ఎలా ఉంటుందో తెలియదు కానీ మా సంతుకు దొరికితే మాత్రం తిరిగి రాదు అని అంత ఇష్టం. ఇప్పుడు అదే మా పాపకు వచ్చింది. కొబ్బరి కొట్టకుండానే కొబ్బరి నీళ్ళు అడుగుతుంది. నన్ను నేను చూసుకున్నట్టే అనిపించింది. సో మొత్తానికైతే ఉత్తరాఖండ్లో ఈ 2025 క్రోధినామ సంవత్సర వినాయక చతుర్థి ఇలా జరుపుకున్నాం మేము. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.